టు స్టడీ గైడ్. నేను కవిత. ప్రస్తుతం మనం బండ్లగూడలో ఉన్న శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నాము. సిటీకి అతి దగ్గరలో పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్. మరి శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. డాక్టర్ సాయి సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రేయాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 27 సంవత్సరాలు టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవంతో చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అలాగే బుక్స్ అండ్ పేపర్స్ రాసిన అనుభవం కలిగిన అల్యూమినీ ఆఫ్ బిట్స్ పిలాని, అలాగే 6.5 సంవత్సరాలు వర్ధమాన్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసిన సాయి సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి శ్రేయాస్ కాలేజ్కి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాగోల్లో ఉందండి. ఇది ఆల్మోస్ట్ సిటీలో సెంటర్లో ఉంది. ఇప్పుడు 10.2 acres ల్యాండ్ విత్ గ్రీనరీ అండ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రేయాస్ కాలేజ్లో. ఈ శ్రేయాస్ కాలేజీ అఫిలియేటెడ్ టు JNTU హైదరాబాద్ అండ్ ఆల్సో NAC accredited అండ్ ఆల్సో NBA accredited ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇందులో. ఈ కాలేజీ ISO 9001:2015 స్టాండర్డ్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది కాకుండా ఈ లాస్ట్ 2 years నుంచి కూడా మేము వెరీ హైజెనిక్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఈ కోవిడ్ ప్రికాషన్స్ కూడా బాగా తీసుకుంటున్నాము. తర్వాత మా కాలేజీలో మోర్ దెన్ 2700 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 200 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. దీంట్లో వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది 10 years ఓల్డ్ కాలేజ్ అండి. రీసెంట్గా 10 years కంప్లీట్ అయ్యి 2010 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అండ్ 2011 నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టోటల్గా వచ్చేసి 6 బ్రాంచెస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 240 ఇంటేక్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 120 ఇంటేక్, అలానే డేటా సైన్స్లో 120 ఇంటేక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 120 ఇంటేక్, అలానే సివిల్లో 60 అండ్ మెకానికల్ టోటల్ 60 అండి. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 720 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి వస్తారు ఇక్కడ. సో ఇది చాలా సెంట్రలీ లొకేటెడ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది కూడా దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ జాయిన్ అవుతారు, ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉంది. ప్లస్ ఆల్ ఐటీ కారిడార్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ద బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మాకు రీసెంట్గా AML అండ్ డేటా సైన్స్ రెండు కోర్సెస్ వచ్చాయండి. లాస్ట్ ఇయర్ కూడా ఫుల్ ఇంటేక్ వచ్చింది. మాకు వెరీ గుడ్ హై ఎండ్ కంప్యూటర్స్ కూడా మేము ఒక 4-5 ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసాం ఆల్రెడీ. సో ఇందులో థరోగా మేము AML అండ్ డేటా సైన్స్లో పిల్లల్ని బాగా ట్రైన్ చేస్తున్నాము. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్ అండ్ AML వచ్చేసి మాకు మొత్తం 480 మంది స్టూడెంట్సే ఉన్నారు టోటల్గా అవుట్ ఆఫ్ 720లో. ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఐ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఇన్హౌస్ ట్రైనర్స్ కూడా పెట్టుకున్నాం. అంటే C++, జావా, పైథాన్ కానీ, AWS కానీ, సేల్స్ ఫోర్స్ కానీ ఇలాంటివి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ కూడా మేము ఎక్సలెంట్గా ఇస్తున్నాము. అయితే మా కరికులంలో అంటే JNTU కరికులంలో ఫాలో చేస్తాం మేము. అయినప్పటికీ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, తర్వాత వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ సపరేట్ క్లాసెస్ పెడుతున్నాము. ఈవెన్ లాస్ట్ టైం ఆన్లైన్లో కూడా మేము వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆన్లైన్ ట్రైనింగ్లో కూడా. ఎందుకంటే వర్చువల్ ల్యాబ్స్ కూడా మేము పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చాము. సో అందువల్లనే పేరెంట్స్ కూడా చాలామంది కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంత ఎక్స్టెన్సివ్గా ల్యాబొరేటరీస్, తర్వాత వర్చువల్ ల్యాబొరేటరీస్, తర్వాత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. కాబట్టి ఐ థింక్ మా కాలేజీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ నేను గర్వంగా చెప్పగలను. సో థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్, అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? రీసెంట్గా పాస్డ్ అవుట్ అండి, మొన్న రిజల్ట్స్ వచ్చాయి ఫైనల్ ఇయర్వి. ఈ రీసెంట్గా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్లో 520+ ప్లేస్మెంట్స్ ఆల్రెడీ జరిగాయి. మాకు 70+ కంపెనీస్ ఆల్రెడీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ వచ్చారండి. సో మాకు వచ్చేసి బెస్ట్ రిక్రూటర్స్ అంటే మీకు TCS ఉంది, విప్రో, యాక్సెంచర్, మైంట్రీ. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, మోర్ దెన్ 70 కంపెనీస్ అండి. ఆ లిస్ట్ కూడా ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్ని. ఎవరెవరు స్టూడెంట్స్ ఎన్ని ప్లేస్ అయ్యారు, వాళ్ళ ప్యాకేజ్ ఏంటి. మాకు మ్యాక్సిమం 10 lakhs ప్యాకేజ్ ఉందండి. ఆన్ యావరేజ్ 2.75 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది.
సో ఆల్మోస్ట్ మా స్టూడెంట్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందరూ కూడా రిక్రూట్ అయ్యారని చెప్పగలనండి. సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా వెబ్సైట్లో కంప్లీట్గా ఉన్నాయి. మేము ఎందుకంటే క్యాంపస్ ట్రైనింగ్ మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అందుకనే ఎక్స్క్లూజివ్గా క్యాంపస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇన్హౌస్లో పెట్టాము. అలానే బయట నుంచి కూడా మేము కాయిన్ కానీ పేస్ కానీ తర్వాత టైఅప్ విత్ టాస్క్ కానీ తర్వాత కోక్యూబ్స్ యామ్క్యాట్లో అసెస్మెంట్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా జరుగుతుంటాయండి. నాకు తెలిసి ఇన్ని టైఅప్స్ జనరల్గా ఏ కాలేజీకి ఉండవు. బట్ మా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా కీన్గా పెట్టి, ఎందుకంటే మేము ప్లేస్మెంట్లోనే చూపించాలి, మా యొక్క ప్రతిభా పాట వాళ్ళు మా పిల్లలు అని చూపించాలనే దృక్పథంతో ఉన్నాము. దానివల్లనే మేము ఐ థింక్ ఈ విధంగా ఇస్తున్నామండి ప్లేస్మెంట్స్. సో అలాగే సార్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా సార్ కాలేజ్లో? అలాగే ఫ్యాకల్టీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాకల్టీ ఈజ్ అ బ్యాక్ బోన్ అండి కాలేజ్కి. మా ఫ్యాకల్టీ వాళ్ళు చాలామంది రీసెర్చ్ యాక్టివిటీస్లో ఉన్నారు. మేము డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేస్తాము. సో రెగ్యులర్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఏంటంటే మాకు రెగ్యులర్గా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఇస్తాము. అలానే పిల్లలతో పాటు ఫ్యాకల్టీని కూడా రీసెర్చ్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటారు. ఎందుకంటే మేము పబ్లికేషన్స్ అదే స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ పబ్లికేషన్స్ కానీ తర్వాత పిహెచ్డి పర్ష్యూయింగ్ ఉన్న ఫ్యాకల్టీకి మోటివేషన్ కానీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము. మేము పేపర్స్ పబ్లిష్ చేసినందుకు, బుక్స్ రాసినందుకు, తర్వాత పేటెంట్స్ చేసినందుకు. సో అలానే ఎక్స్క్లూజివ్గా మాకు అకేలా సిస్టమ్స్ అనే ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అలానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి, సిస్కో ఉంది మాకు. అలానే మేము ఐయుసిఈ అని ఇండో యూనివర్సల్ కన్సార్టియం ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్తో టైఅప్ ఉన్నాము. సో అలానే టాస్క్ ఆల్రెడీ మేము టైఅప్ ఉన్నాము. అలానే ఐసిటి అకాడమీ, సో తర్వాత సిస్కో అకాడమీ, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి తర్వాత ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ బాగా చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాము. అలానే మా ఫ్యాకల్టీ కూడా చాలా బుక్స్ రాశారు, జేఎన్టీ సిలబస్ ప్రకారం రాశారు. తర్వాత గ్లోబల్లీ పబ్లిష్డ్ పేపర్స్ ఉన్నాయి, అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆ విధంగా మేము ఫ్యాకల్టీకి కూడా బాగా మోటివేషన్ చేస్తున్నాము. సో ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తేనే పిల్లలు కూడా బాగా చెప్తారు. సో ప్యారల్గా ఇది జరుగుతుందండి. దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ కూడా మేము మోటివేషన్ ఇన్సెంటివ్స్ కూడా రెగ్యులర్గా ఇస్తున్నామండి. సో అది వన్ ఆఫ్ ద అసెట్ ఇన్ ది శ్రేయాస్ కాలేజ్ అని నేను గర్వంగా చెప్పగలను. ఓకే సార్, శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అలాగే ప్లేస్మెంట్స్ గురించి, ఫ్యాకల్టీ గురించి ఇలా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ జుబైర్ అహ్మద్. నేను ప్రజెంట్లీ థర్డ్ ఇయర్లో ఉన్నాను. అయితే మా కాలేజ్లో వచ్చేసి సిఆర్టీ ప్రోగ్రామ్ గురించి చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. మాకు ఫస్ట్ ఇయర్ నుంచే సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇంకోటి కంపెనీ రిక్వైర్డ్ చేసే అన్ని రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ దొరుకుతాయి. సెకండ్ ఇయర్ నుంచి మనకు వచ్చేసి అన్ని కోడింగ్ లాంగ్వేజెస్, తర్వాత వచ్చేసి సిఆర్టీలో హ్యాకథాన్స్ కానీ బూట్ క్యాంప్స్ కానీ అన్నీ మాకు నేర్పిస్తారు. ప్లస్ మాకు వచ్చేసి ఇక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కంపెనీకి యూజ్ అయ్యే అన్నీ వస్తాయి. ప్లస్ థర్డ్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ అనేది ఉంది. నేను ఈ మినీ ప్రాజెక్ట్ ఏఐ సెన్సింగ్ గురించి చేస్తున్నాను. అయితే ఏఐ సెన్సింగ్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ ఆఫ్ ఏ పర్సన్ గురించి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు తేజ. శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ స్టూడెంట్, ఈసీ డిపార్ట్మెంట్. మా దాంట్లో ప్లేస్మెంట్సే కాకుండా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దాంట్లో IEEE, NSS అండ్ రోబోటిక్స్ హబ్ మెయిన్. సో ఇక్కడ రోబోటిక్స్లో అయితే మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఎలా ఉంటుంది మనకి కంపెనీలో జాయిన్ అయినాక అలాగే సేమ్ ప్లేస్మెంట్స్ అలాగే సేమ్ ఉంటుంది. మొత్తం ట్రైనింగ్ తీసుకునే ముందు సేమ్ మనకి కంపెనీలో తీసుకునేటప్పుడు ఇలా మనకి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో సేమ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దెన్ ట్రైనింగ్ అండ్ దెన్ రోబోట్స్ తయారు చేయడం ఎక్సెట్రా. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఈ లాక్డౌన్లో కూడా మేము సెవెరల్ రోబోట్స్ చేసాం. లైక్ ఒక సర్వేలెన్స్ రోబోట్ ఒకటి, ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎక్సెట్రా చాలా చేసాము. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్లేస్మెంట్స్లో ఈసీ పీపుల్కి కానీ. అండ్ ఈవెన్ రోబోటిక్స్ అంటే ఓన్లీ ఈసీ పీపులే కాదు, మొత్తం అన్ని బ్రాంచెస్ కలిపి ఉంటుంది. సో కోడింగ్ ఉంటుంది, దాని డెవలప్మెంట్ ఉంటుంది ఎక్సెట్రా. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఉంటాయి మా శ్రేయాస్ కాలేజ్లో. My name is Anish Srivastava, Dean Corporate Relation, Shreyas Institute of Engineering and Technology, Hyderabad. If I have to throw light on current placement scenario of 2021 passing out batch, the numbers are really good and there is an exponential growth in terms of the number of students placed. The response from the industry is as per our expectation, and we did really good. 520 plus offers, 70 plus companies, the highest package of 10 lakh and the average package of 3.2 lakhs. Numbers are really encouraging and it shows the dedication and effort of each and every stakeholder of Shreyas. At Shreyas, we put lot of emphasis on our CRT model, and we believe in making our student as per the industry requirements.
We start a CRT program from first year onwards, where we take help of our internal faculty members, our internal team, who take them through the industry-oriented pedagogy, which is very helpful to place our students. When they reach 3-2, they almost cover all the essential skills which are required to crack all the essential and the big corporate placement programs. At Shreyas, our key strength is obvious dedicated faculty members, a very focused student staffs, state-of-the-art infrastructure, and a very strong alumni networks. If I come to the CRT, before starting CRT, we assessed our student. So as an assessment partner, we have CoCubes, we have AMCAT, and these assessment results we keep in front of our external training providers, like we have Coin, Smart Interviews, and Face Academy. They program the whole CRT model as per based on the assessment part, and when they follow everything, the whole ecosystem, at the end of the day, students are placed in the good companies. Apart from the placement activities, we do lot of other things, like we counsel our students for higher studies, MS, and so that they can reach their target goal. We have dedicated cell for entrepreneurship development, where students are guided from zero to the extreme level, so that they can build their own things. So this holistic approach in terms of the career guidance had made us one of the preferred college in Telangana. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి ప్రణీత్. నేను శ్రేయాస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మా కాలేజ్లో జరిగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్టడీస్ ఒకటే కాకుండా ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం మేము. ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్ అరౌండ్ ఎవ్రీ మంత్ 2 to 3 ఈవెంట్స్ కంపల్సరీ చేస్తూ ఉంటాం మేము. మా కాలేజ్ మేనేజ్మెంట్ దీనికి చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం కానీ లేదా ప్రోగ్రామ్స్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. This is Yamini from Shreyas Institute of Engineering and Technology from CSC department, third year. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మాకు ఇక్కడ చాలా క్లబ్స్ జరుగుతుంటాయి ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్. మేము ఆ క్లబ్స్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. లైక్ ఊకే స్టడీస్ అని కాకుండా మేము ఇట్లా స్ట్రెస్ ఫీల్ కాకుండా చేస్తూ ఉంటారు. అండ్ మా ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. క్లబ్స్ అనే కాకుండా ఎనీ ఫెస్టివల్ వస్తే కానీ మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. లైక్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. క్యాంటీన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. వీ రియలీ ఎంజాయ్ దట్ ఫుడ్. కాలేజ్లో జాయిన్ అవ్వడం అనేది గుడ్ డిసిషన్ అని నేను అనుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ మనోజ్ఞ, సిఎస్సి థర్డ్ ఇయర్. మా కాలేజ్లో ఎవ్రీ వీక్ క్లబ్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ మా కాలేజ్లో చాలా నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండడానికి క్లబ్స్ పెడతారు. సో వెన్ ఎవర్ వి గో టు క్లాస్ we doesn't feel stress. This is Dr. Ashwini Kumar, currently working as a associate professor and head of the department of AI ML at Shreyas Institute of Engineering Technology, Hyderabad. What is AI? Why AI is important and why the student should take admission AI? So artificial intelligence, right now we can see how can we make a machine intelligent so that it can behave like human being, it can perform operations like a human being, and it can think like a human being. So to achieve those kind of thing, or to make a machine learning intelligent, we have to use artificial intelligence. So AI is one of the most evolving technology nowadays, and definitely it is the future of world. And we can say also this AI will cover the economy tomorrow. We at Shreyas Institute of Engineering Technology, we are having a very good lab capacity in this year. We have purchased 120 systems which all are having a very good high configuration. These systems are having 16 GB of RAM and 1 terabyte hard disk with integrated graphics card, which is basically used to support all the AI ML programs, because Python programs are required high computing. So for fulfilling these purpose, normal system can't execute those programs. So we are very thankful for our management for giving this labs to us for Department of AI ML. And in the Department of AI ML, we are having a very experienced faculty, and all the faculty members are certified by AI ML different standards. Now let me talk about job opportunities in AI ML and machine learning courses. So right now we all can see at our home also we are having more AI agent than the family members. We have Alexa, Google Assistants, and many more smart devices right now at our home. So big companies like Amazon, Google, Nvidia, Intel, Tesla, Facebook, Microsoft, they all are using
artificial intelligence in future. So there is a big demand outside for machine learning and AI engineers outside. So we can say in near future we are having a very big demand for this AI ML course. So this specialization is created with the aim that the student should enable and design the artificial machine learning using cutting edge technology. So with this, I look forward to have you on board. Have a great and happy learning. Thank you. I'm Dr. M. Jairam and I work at Shreyas Institute of Engineering and Technology in Bandlagoda, Hyderabad as a professor and head of the Computer Science and Engineering Data Science Department. Now data science has become a revolutionary technology. Everyone seems to talk about it. It is creative and exciting and fast moving field. This data science is greatly in demand in present as well as in future also. This data science highly employable job sector in the future also. Prospective job seekers have plenty opportunities are there within this data science field. Everyone saying that data science, data science, data science. What is this data science? Data science is the study of data. It is about extracting, analyzing, visualizing, managing, and storing the data to create insights. These insights help the companies to make powerful data-driven decisions. These decisions help the companies to improve their business in the further years. Now students, before joining into the engineering, students as well as the parents think about these points. One is called as a job opportunities after 4 years. Second one is a career growth in that field. And third one is infrastructure. Fourth one is management and administration. Fifth one is taking care about the students. Any field, now you want to take the advice of that financial advisor. In this one also, companies also for the future growth, they want to take that growth advisors from that data scientists. By the help of management as well as a principal sir advisors, now I am pursuing post-graduation in data science from NIT Warangal. That means that much of encouragement and support is provided by that management. The same support is given to that all my faculty in that college also. I hope that you can choose this college for your future growth and your career. Thank you one and all. నా పేరు శ్రీయ, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిఎస్సిలో. మాకు ఆన్లైన్ క్లాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ ఎప్పుడు మాకు ఏ డౌట్స్ వచ్చినా హెసిటేట్ చేయకుండా క్లారిఫై చేస్తారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి అండ్ మా కాలేజ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది మాకు ఈ కాలేజ్లో. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మోక్షిత ప్రియ, నేను సిఎస్సి ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను. యాజ్ వి ఆల్ నో మనకి పాండమిక్ స్టార్ట్ అయింది, కోవిడ్. సో నేను యాక్చువల్లీ చాలా వరీడ్గా ఉండేదాన్ని ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ అని, యాజ్ ఇట్స్ ఫస్ట్ టైం. కానీ కమింగ్ టు శ్రేయాస్ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు అండ్ ఫ్యాకల్టీ వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా, కేరింగ్గా, సపోర్టివ్గా ఉన్నారు. మేము ఎప్పుడు ఏ డౌట్ అడిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అలాగే చాలా కేరింగ్, ఇంకా వరింగ్ కూడా. మాకు ఎప్పుడు కానీ ఏమైనా అయినా కానీ దే విల్ బీ ఫస్ట్ టు కేర్ అబౌట్ అస్. కమింగ్ టు అవర్ క్యాంపస్, చాలా మంచి గ్రీన్ క్యాంపస్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ ఈవెన్ హ్యాడ్ వెబినార్స్. ఈ వెబినార్స్లో చాలా నాలెడ్జ్ వచ్చింది అండ్ మా ఫ్యాకల్టీ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో దీనివల్ల మా కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. హాయ్, నా పేరు ఓజస్వి, నేను శ్రేయస్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సిహెచ్సి బ్రాంచ్ నుంచి. మాకు పాండమిక్ జరుగుతుంది కాబట్టి స్టార్ట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి, కానీ మాకు అంతా మంచిగా చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా ల్యాబ్స్ అవి చాలా మంచిగా చేయించారు. ల్యాబ్స్ అన్ని ఫుల్ ఎక్విప్మెంట్తో ఉంటాయి. Hello, I'm Siddhant. I'm an assistant professor in English. I belong to Humanities and Sciences Department from Shreyas Institute of Engineering and Technology. I handle English classes to all the first years and third years. And apart from English classes, I also deal with CRT classes అండి. CRT classes అంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ప్రాపర్ ఛానల్ త్రూ వాళ్ళు ఎలా ప్రతి రౌండ్లో క్వాలిఫై అవ్వాలనే ఒక ట్రైనింగ్ అనేది సిఆర్టీ క్లాసెస్లో ఉంటుంది. అందులో యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి ఎక్స్క్లూజివ్గా మా డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టరేట్ అండ్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ టీచర్స్ ఉన్నారండి. కార్పొరేట్లో పనిచేసి వచ్చిన ఎక్స్పోజర్ కూడా ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ఇంటర్వ్యూస్లో ఎలా వారు రౌండ్స్ ఫేస్ చేయాలి, ఎలా వాళ్ళు సక్సెస్ఫుల్గా కార్పొరేట్లో లేదా ఎంఎన్సీస్లో వాళ్ళు ప్లేస్ అవ్వాలనే ఒక ట్రైనింగ్ ఇస్తుంటాము. ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ డాక్టరేట్ ఒక మెంటర్గా ఉండి వాళ్ళకు గైడ్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తుంటారు. సో పర్సనలీ స్పీకింగ్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ యువర్ చైల్డ్
to recommend Shreyas Institute of Engineering and Technology. Hi everyone, I'm Soumya from Shreyas Institute. I'm studying third year. So ఇక్కడ మా Shreyas Institute చాలా అంటే చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ వీ హ్యావ్ ఎ క్యాంటీన్ ఓవర్ హియర్. అండ్ ది స్టోన్ ఇస్ దేర్ నో, ఇది మనం నందిగా చూస్తాం, ఇట్స్ నాట్ ఎ స్టోన్. ఇక్కడ కూర్చొని మనం లంచ్ చేయొచ్చు. అట్మాస్ఫియర్ చాలా ఉంటుంది. ఎప్పుడప్పుడు బెల్ కొడితే మనం బయటకు వద్దామా అని చూస్తాం Shreyas కాలేజ్లో. అట్మాస్ఫియర్ ఇస్ వెరీ గుడ్. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వి ఫీల్ లైక్ ఇట్స్ అ ఫారెస్ట్. ఇట్స్ అ గుడ్ అట్మాస్ఫియర్. ఐఎమ్ సంగీత ఫ్రమ్ సిఎస్సి థర్డ్ ఇయర్. మన కాలేజ్లో వేరియస్ క్లబ్స్ జరుగుతుంటాయి, లైక్ ఎన్ఎస్ఎస్ కానీ ఏవైనా యాక్టివిటీస్. చాలామంది ఇష్టపడుతుంటారు యాక్టివిటీస్ చేయడానికి, ఎందుకంటే మన కాలేజ్లో ఎంతో ఎకో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నార్మల్గా వినాయక చవితికి అలా క్లే ఆర్ట్స్ అలాంటివి జరుగుతుంటాయి. సో ఐ లవ్ దోస్ ఆర్ట్. Hi, my name is Shriya from CSE IIML Department of Shreyas Institute of Engineering and Technology. ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ కానీ స్టడీస్ కానీ ఇక చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ వీక్ ఎప్పుడు స్టడీసే కాకుండా ఎవ్రీ వీకెండ్ మాకు క్లబ్స్ లాగా ఉంటుంది, లైక్ డాన్స్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, సింగింగ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ అలాగా చాలా జరుగుతుండే. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్కి వస్తే మన ప్రతి లంచ్ బ్రేక్లో మేము ఇక్కడికి వచ్చి లంచ్ చేయడం. అండ్ క్యాంటీన్స్లో కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి, లైక్ జ్యూస్ స్టాల్స్, ఫ్రాంకీ స్టాల్స్. ఇక ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క ఫెస్ట్ చాలా బాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ. This is Professor B. Srinivasu, Head of the Department ECE, Shreyas Institute of Engineering and Technology. Department of ECE was established in the year 2011 and currently we are offering one particular UG course, BTech in Electronics and Communication Engineering with an annual intake of 120. Students ki quality education ఇవ్వాలి అంటే two components చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఫ్యాకల్టీ కాంపోనెంట్, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. The Department of ECE has a dedicated, well qualified, talented and highly experienced teaching team of 46 faculty members specialized in the various ECE domains like image processing, signal processing and communications, VLSI and microelectronics. అకాడమిక్స్లో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నాను. దానికి ఒక కొలమానం ఏంటంటే 2014-18 బ్యాచ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ కే సుమిత్ రెడ్డి, హీ హాస్ గాట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ యూనివర్సిటీ JNTUH అండర్ అఫిలియేటెడ్ కాలేజెస్. అంటే అకాడమిక్స్లో 2018 బ్యాచ్లో అతను టాప్ రావడం జరిగింది. దట్ ఇండికేట్స్ దట్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ అకాడమిక్స్. బేసికల్గా ఒక ఇంజనీరింగ్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయితే అతనికి కనుక అకాడమిక్స్, స్ట్రాంగ్ అకాడమిక్స్ ఫండమెంటల్ కోర్సెస్ చెప్పగలిగితే రేపటి రోజున అతను ప్లేస్మెంట్స్లో కానివ్వండి, లేకపోతే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో పర్ఫామ్ చేసేటప్పుడు కానివ్వండి బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఆ విధంగా మాకు ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇయర్ ఈ పాండమిక్లో కూడా వీ హ్యావ్ గాట్ అరౌండ్ 200 ఆఫర్స్ out of 230, which indicates that 95% of eligible students got placed in reputed IT industries like Wipro, TCS, CTS, Mphasis and so on. The ECE department, as I already mentioned, ECE department has a dedicated team of 46 staff members. They are specialized in the various electronics domains like signal processing, image processing కానివ్వండి, communications కానివ్వండి, అనుభవం ఉన్న టీచర్స్ ఉన్నారు. Hi everybody, I'm Pratham. I belong to the Shreyas College. I'm from CSE. I've just gone placed in the company TCS with a 6 lakhs package. To be honest, when I joined this college, I was very skeptical about getting a placement from this college. But after joining the college, attending all the CRTs, support from the faculty, our demo interviews and everything, whatever, the way the faculty has supported us to get this job is like great. Let me tell you this, that the college is more like a second home for me now. The faculty is so supportive about everything, like about getting a job, about training you, not even in the curricular activities, but also extracurricular activities. All thanks to the college and all thanks to my faculty, I've got this job and landed here. I feel proud to say that I'm a Shreyasian and thank you. హాయ్, దిస్ ఇస్ అమూల్య ఫ్రమ్ సిఎస్సిడి. మా కాలేజ్లో చాలా బాగుంటుంది. నేను ఇంటర్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా ఫ్రీ దొరికింది. మా కాలేజ్లో ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది. మా కాలేజ్ క్యాంటీన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చినాక చాలా ఫ్రీగా ఉన్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా కాలేజ్ నేచర్ అంతా బాగుంది. ఏం డౌట్స్ ఉన్నా వచ్చి మంచి క్లారిఫై చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు మైసూరారెడ్డి కూచూరు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండ్ ది ఎన్ఎస్ఎస్ సీనియర్ వాలంటీర్. సో ఇది మా ఎన్ఎస్ఎస్ యూనిట్. సో ఎన్ఎస్ఎస్ యూనిట్లో 100 మెంబర్స్ ఉంటారు ఎవ్రీ ఇయర్ వాలంటీర్స్. సో మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి స్వచ్ఛత యాక్టివిటీస్ కానీ, రివర్ క్లీనింగ్ క్యాంపెయిన్స్ కానీ,
బకెట్ ఇమర్షన్ క్యాంపెయిన్స్ కానీ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో ఎకో ఫ్రెండ్లీ గణేష ఇమర్షన్ ఈవెంట్స్ చేస్తాము. అండ్ ఇవన్నీ చేసినందుకు గాను 2018-19 ఇయర్లో ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది మా యూనిట్కి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ యూనిట్ ఇన్ ఇండియా టు రిసీవ్ ది అవార్డ్ ఇన్ ది 5 years. సో ఎస్టాబ్లిష్ చేసిన 5 yearsలోనే అంత పెద్ద అవార్డ్ ఎన్ఎస్ఎస్ యూనిట్కి వచ్చింది. సో ఎవ్రీ వాలంటీర్ ఇక్కడ చాలా డిటర్మైన్డ్గా వర్క్ చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్లోకి కూడా మా కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళకు వర్క్ చేసి, అండ్ ఎవ్రీ ఇయర్ స్పెషల్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న నియర్ బై విలేజెస్ని అడాప్ట్ చేసుకొని ఆ విలేజెస్లో 7 days ఆఫ్ క్యాంప్ చేస్తాము. దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వేరే స్టేట్స్కి అండ్ యూనివర్సిటీస్కి కూడా డెప్యూట్ అవుతారు. అక్కడికి వెళ్ళి అక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్లో వేరే స్టేట్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. అందుకు చాలా అచీవ్మెంట్స్ అనేవి ఎన్ఎస్ఎస్ యూనిట్కి వచ్చాయి. సో చూశారు కదా శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీస్. ఎవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.